హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ ఫ్రైని అయితే చూపించబోతున్నాను. బెండకాయ అంటే నచ్చని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం బెండకాయలు అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మనం బెండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం జిగురంతా పోయే విధంగా మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ నాకైతే ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని అయితే నేను ఆఫ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వాయి అయితే నేను వేసుకుంటున్నానండి. వీటిని కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పును అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిగడ్డను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని అయితే నేను వేయించుకుంటున్నాను వీటిని. చూడండి, మనకు చక్కగా మగ్గిపోయాయి ఉల్లిగడ్డలు అయితే. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులో ఒక 1 టీ స్పూన్ కారం అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పునైతే వేసుకుంటున్నాను. వీటిని ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వీటిని ఇలా మంచిగా వేయించుకోండి ఆయిల్లో. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి వీటికైతే ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అలాగే జిగురు కూడా ఏం లేకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా నాతో ఎలా కుదిరిందో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.